నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సునీల్. క్షీరసాగర మథనం అమూల్యమైన సంపదను వెలికితీసినట్లు ఇప్పుడు సముద్ర మథనంతో చమురు సంపదను అన్వేషించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆయిల్ దిగుమతుల మీద భారత్ భారీగా ఆధారపడుతోంది. ప్రపంచంలో ఏ చిన్న అలజడి జరిగినా మన మీద భారీగా ప్రభావం పడుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు మన దేశం మన సంపద అన్నట్లు సముద్ర మంథన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. ఇంతకీ ఏంటి ప్రాజెక్ట్? ఇందులో ఏం చేస్తారు? ఇప్పుడు మనకు ఇది ఎందుకు అంత అవసరం? సాగరంలో ఇంధన వేట, సముద్ర మంథన్. చమురు అన్వేషణకు భారత్ భారీ ప్రాజెక్ట్. 84,000 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం. అసలేంటి సముద్ర మంథన్? ఏం చేస్తుంది? సముద్ర మంథన్ ఇప్పుడు ఎందుకు అవసరం? దేశ ఇంధన భద్రత బలోపేతమే లక్ష్యం. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు ప్రపంచాన్ని అల్లాడించాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో హార్మోజ్ క్లోజ్ కావడం, చమురు సరఫరా నిలిచిపోవడంతో చాలా దేశాల్లో సంక్షోభ పరిస్థితులు కనిపించాయి. భారత్ మీద ఈ ఎఫెక్ట్ భారీగా పడింది. ఎక్కడో జరిగే పరిణామం మొత్తం ప్రపంచాన్ని ఎలా ఇబ్బంది పెడుతుందనేది మిడిల్ ఈస్ట్ వార్తో క్లియర్గా అర్థమైంది. ఈ యుద్ధంతో చమురు సంక్షోభం ఏర్పడడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు సముద్ర అంతర్భాగాల్లో చమురు, సహజ వాయువుల అన్వేషణపై ఫోకస్ పెంచింది. పురాణాల్లో క్షీరసాగర మథనం జరిగినట్లు ఇప్పుడు సముద్ర మథనానికి సిద్ధమైంది. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులు, రత్నాలు బయటపడ్డాయి. ప్రస్తుత సాగర మథనంతో అంతే విలువైన చమురును వెలికి తీయాలి, సంపాదించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం సముద్ర మంథన్ ప్రాజెక్టు చేపట్టబోతోంది. 84,084 కోట్లతో చేపట్టనున్న ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. సముద్ర మంథన్ పథకానికి కేటాయించిన 84,084 కోట్లలో 43,200 కోట్లను వచ్చే 5 ఏళ్లలో డీప్ సీ డ్రిల్లింగ్ కి, అంటే సముద్రంలోని లోతైన, అత్యంత లోతైన ప్రాంతాల్లో తవ్వకాలకు ఉపయోగిస్తారు. దీంతో పాటు ఆఫ్ షోర్ డేటా సేకరణకు 28,534 కోట్లు, గుర్తించిన చమురు, సహజ వాయు నిల్వల నుంచి ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 10,000 కోట్లు, ఆయిల్, గ్యాస్ తయారీ, సేవా జోన్ల అభివృద్ధికి 2,000 కోట్లు కేటాయిస్తారు. దేశీయంగా సముద్ర తీర ప్రాంతాల్లో చమురు నిల్వల అన్వేషణను ఈ పథకం స్పీడప్ చేస్తుందని, పెట్టుబడులను ఆకర్షిస్తుందని మోదీ సర్కారు అంటోంది. సముద్ర మంథన్ పథకం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగనుంది. మన దేశానికి చెందిన లోతైన సముద్ర ప్రాంతాల్లో విస్తారమైన ఇంధన నిల్వలు ఉన్నా అవి ఇంకా వెలికితీతకు నోచుకోలేదు. దీంతో లోతైన సముద్ర అన్వేషణను వేగవంతం చేసి దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని కేంద్రం డిసైడ్ అయింది. క్షీరసాగర మథనం ద్వారా అమూల్యమైన రత్నాలను వెలికి తీసినట్లు వర్ణించే పురాణాల ఆధారంగా ఈ పథకానికి సముద్ర మంథన్ అని పేరు పెట్టారు. భారత్ ఇంధన సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ఆధునిక సముద్ర మంథన్ చేపట్టాలని 2025 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం భారత్ తనకు కావలసిన చమురులో 88% నుంచి 89% వరకు, సహజ వాయువులో సగానికి పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. దేశంలో చమురు వినియోగం ఏటా పెరిగిపోతోంది.
డిమాండ్కు తగ్గట్టు దేశీయ ఉత్పత్తి పెరగడం లేదు. చమురు కోసం విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోంది. 2025-26 సంవత్సరంలో ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ లాంటి పెట్రో ఉత్పత్తుల దిగుమతుల కోసం మన దేశం $14,270 కోట్ల, అంటే దాదాపు 13.50 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరో 25 ఏళ్లలో ఈ బిల్లు $30,000 కోట్ల పెరిగే ఛాన్స్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో భారత సర్కారు అలర్ట్ అయింది. దేశీయంగా చమురు, గ్యాస్ను ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు రచించింది. సముద్ర మంథన్ కార్యక్రమాన్ని రూపొందించింది. భారత తీర ప్రాంతాల్లో చమురు, సహజ వాయువు ఉండేందుకు ఆస్కారం ఉన్న చాలా సెడిమెంటరీ బేసిన్లు ఉన్నాయి. అయితే సముద్రంలో అన్వేషణ అత్యంత సాంకేతిక శ్రమతో, భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, ఎక్కువ రిస్క్ కూడా. దీంతో ఇప్పటి వరకు ఇది అన్వేషణకు నోచుకోలేదు. అయితే సముద్ర మంథన్ పథకం కింద ప్రారంభ దశలో చేపట్టే సీస్మిక్ సర్వేలు, జియోలాజికల్ అధ్యయనాలు, ప్రయోగాత్మక డ్రిల్లింగ్, భాగస్వామ్య సముద్ర మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి నిధులను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని సమీకరించడం ద్వారా చమురు అన్వేషణలో వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సముద్ర మంథన్ పథకం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిక్షేపాల్ని వెలికి తీస్తారు. దీంతో మనకు చమురు భారీగా లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర భారత్ లక్ష్యం కూడా నెరవేరుతుందని కేంద్రం చెబుతోంది. భారత చమురు ఉత్పత్తి రంగానికి ఇది ఎంతో మేలు చేస్తుందని మోదీ సర్కార్ భావిస్తోంది. ఇప్పటి వరకు పెద్దగా అన్వేషించని కొత్త సముద్ర బేసిన్లలో శాస్త్రీయ పద్ధతుల్లో డ్రిల్లింగ్ చేపట్టడం, సముద్ర చమురు ఉత్పత్తి కోసం ఉమ్మడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఉత్పత్తైన చమురు, గ్యాస్ను తీర ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం సముద్ర మంథన్ పథకంలో ఉన్నాయి. దీంతో పాటు సమగ్ర ఆయిల్, గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. పథకం అమలు, పర్యవేక్షణ కోసం డిజిటల్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు నైపుణ్యాభివృద్ధి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, సంబంధిత వర్గాల భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారానికి కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. సముద్ర చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి అవసరమైన సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు. చమురు, సహజ వాయువు అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకు ఈ మొత్తం ప్రక్రియలో ఈ పథకం ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించే ఛాన్స్ ఉంటుందని కేంద్రం అంటోంది. దీంతో పరిశ్రమల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ధీమా వ్యక్తం చేస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్షణక్షణం మారిపోతున్న భౌగోళిక రాజకీయాలు, ఇలాంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. మన అవసరం ప్రత్యర్థికి ఆయుధంగా మారొచ్చు. దీంతో భారత్ అలర్ట్ అయింది. సముద్ర మంథన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పథకం సరే, మరి నిజంగా దేశంలో నిల్వలు ఉన్నాయా? ఉంటే అవి ఎక్కడున్నాయి? సముద్ర మంథన్ పథకం భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం ఖాయమా? భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏంటి? సముద్ర మంథన్తో కలిగే లాభాలు ఏంటి? ఆర్థిక వ్యవస్థ దూసుకుపోవడం ఖాయమా? భారత ప్రభుత్వ అసలు లక్ష్యాలు ఏంటి? ఏ తీరంలో చమురు నిక్షేపాలు ఉన్నాయి? ఫ్యూచర్లో సముద్ర మంథన్ ఎంత కీలకం? ఓవైపు చమురు దిగుమతి బిల్లు పెరిగిపోతోంది. మరోవైపు ఎలాంటి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సంక్షోభం వచ్చినా ఆ ప్రభావం చమురు దిగుమతులపై పడుతోంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో హర్ముజ్ జలసంధి క్లోజ్ అయిన టైంలో భారత్తో పాటు అనేక దేశాలకు చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. యుద్ధానికి ముందు బ్యారెల్ $60 నుంచి $65 మధ్య ట్రేడైన చమురు ధర ఒక దశలో $130లకు ఎగబాకింది. మధ్యలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారినట్లు కనిపించినా
అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ దాడులు పీక్స్కు చేరాయి. దీంతో రాబోయే రోజుల్లో మళ్లీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన భద్రత ఎంత అవసరమో ప్రభుత్వానికి తెలిసొచ్చింది. ప్రైవేట్ సంస్థలను కూడా ప్రోత్సహించడం ద్వారా సముద్ర మంథన్ పథకం ద్వారా దేశీయంగా చమురు ఉత్పత్తి పెంచేందుకు రెడీ అయింది. 2030 నాటికి భారత తీర ప్రాంతంలోని దాదాపు 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని సముద్ర జలాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలను కనిపెట్టి ఉత్పత్తి ప్రారంభించాలని డిసైడ్ అయింది. భారతదేశానికి వేల మైళ్ళు సముద్రం తీరుండి, సముద్రం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉండి, లక్షద్వీప్ పక్కన, అలాగే అండమాన్ నికోబార్స్ పక్కన మనం అక్కడి నుంచి తగిన చమురు మాత్రం తేలేకపోయాం. ఎందుకంటే సముద్రంలో చమురు ఎక్స్ప్లోర్ చేసి తేవటానికి చాలా ఖర్చు అయిన విషయం. 1975లో బాంబే హై అదృష్టంగా మనకి సముద్రంలో చాలా తక్కువ లోతు సముద్రంలో దొరికింది. అది ఇప్పుడు కూడా ఆ సముద్రం నుంచి మనకు చమురు భారతదేశానికి నిజంగా చెప్పాలంటే అది ఒక్కటే ఉన్నది, 2040కి అయిపోతుంది. సో అప్పటి నుంచి మనం ఏం చేస్తాం, ఇప్పుడే ప్లాన్లు వేస్తున్నారు, ఆలస్యంగా వేస్తున్నారు ఈ ప్లాన్స్ అని. మన ప్రభుత్వాలు ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి చేయవలసింది. సముద్ర మంథన్ పథకం సక్సెస్ అయితే ప్రస్తుతం ఏడాదికి 62 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తి 80 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుంది. ఇది విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తూ సంవత్సరానికి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల దిగుమతి భారాన్ని తగ్గిస్తుంది. ఇంధన దిగుమతుల కోసం మనం వెచ్చిస్తున్న వేల కోట్లను దేశంలో పేదరికం నిర్మూలనకు, యువత భవిష్యత్తుకు, రైతుల సంక్షేమానికి ఉపయోగించవచ్చని గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పెట్రోలియం శాఖ వర్గాలు మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వ ఈ చొరవ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా స్వదేశీ తయారీ రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సముద్ర మంథన్ సక్సెస్ అయితే ఆత్మనిర్భర్ భారత్ విషయంలోనూ మరో మైలురాయిని అందుకున్నట్లు అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గితే ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఈ పథకం విజయవంతం అయితే లాభాలు ఎన్నో. మన తీర ప్రాంతంలోని ముంబై హై కేజీ బేసిన్లో మినహా మిగతా సముద్ర ప్రాంతంలో చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం పెద్దగా అన్వేషణ జరగలేదు. పశ్చిమ తీరంలో అంటే అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో ముంబై ఆఫ్షోర్ బేసిన్ అనేది భారత్లో అత్యంత ఉత్పాదక బేసిన్. ముంబై హై ఆయిల్ ఫీల్డ్ ఇక్కడే ఉంది. దేశీయ చమురు ఉత్పత్తిలో దీనిదే పెద్ద వాటా. ఇక గుజరాత్ తీరం వెంట కచ్ బేసిన్, సౌరాష్ట్ర బేసిన్లో గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దక్షిణ పశ్చిమ తీరం, కేరళ, కొంకణ్ బేసిన్లో ఇప్పటికీ అన్వేషణ కొనసాగుతోంది. తూర్పు తీరం అంటే బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో కృష్ణా, గోదావరి బేసిన్లో గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. తమిళనాడు తీరంలోని కావేరీ బేసిన్, ఒడిశా తీరంలో మహానది బేసిన్, బెంగాల్ తీరంలోని నిక్షేపాలను అన్వేషించే అవకాశం ఉంది. అండమాన్ సముద్రం తూర్పు తీరంలో దాదాపు 2,200 కోట్ల బ్యారెళ్ల చమురుకు సమానమైన చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. అండమాన్ సముద్ర ప్రాంతంలో దాదాపు 37.1 కోట్ల టన్నులకు సమానమైన చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు గత ఏడాది ప్రభుత్వ రంగంలోని ఆయిల్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ 3వ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉంది. స్వదేశీ చమురు క్షేత్రాలైన ముంబై, అస్సోం ప్రాంతాలలోని పాత బావుల్లో ఉత్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 2014-15లో భారత్ చమురు దిగుమతుల మీద ఆధారపడడం 78.5% ఉండగా 2025-26 నాటికి అది ఏకంగా 88.7%కి పెరిగింది. 2015 ఆర్థిక సంవత్సరంలో 189.4 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్న ముడి చమురు దిగుమతులు 2026 నాటికి 245.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి. సహజ వాయువులతో కలిపి దేశం మొత్తం ఇంధన దిగుమతులపై ఆధారపడడం 80.7%గా నమోదైంది. దిగుమతులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తిని పెంచాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సముద్ర మంథన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవరాల్ గా ఇంధన స్వావలంబన, విదేశీ మారక నిల్వల పొదుపు,
సాంకేతిక సామర్థ్యాల పెరుగుదల, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడే వ్యూహాత్మక చర్యగా ప్రాజెక్ట్ సముద్ర మంథన్ నిలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది అన్వేషణ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఇకటు వెనుజువేలాతో పాటు అనేక దేశాల చమురు, గ్యాస్ క్షేత్రాల్లో ఈక్విటీ వాటా తీసుకునేందుకు భారత కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇన్ని చేసిన సముద్ర మంథన్ ఇప్పటికిప్పుడు సక్సెస్ అయినా మరో 20 ఏళ్ల పాటు భారత్కు పెద్ద ఎత్తున చమురు, సహజ వాయువుల దిగుమతులు తప్పవు అనేది మరికొందరి అభిప్రాయం.